గాను ఎవరి దగ్గర నుంచి ఏమీ యాచించట్లేదు. వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చినా మనం తీసుకోవట్లేదు. నేనే స్వయంగా సంపాదించాలని అనుకుంటున్నాను. అంటే అది ఎలా సంపాదించాలనేది ఆలోచన చేస్తున్నాం. మహాదేవుడు తన్మే మన శివ సంకల్పం వస్తుంది. మన సంకల్పానికి శివ సంకల్పం కూడా తోడైతే అది అతి త్వరలో నెరవేరుతుంది. అలాగే మా బ్రహ్మలందరం కూడా చేద్దామని అనుకుంటుంది. చూద్దాం. ఇవాళ కార్యక్రమం ప్రారంభించబోయే ముందర నిన్న భారతం ప్రారంభం అవడానికి చాలా కొంచెం ఆలస్యం. ఆలస్యానికి వ్యగ్రత పొందినటువంటి నేను ఈ ఇద్దరు చదువులని కొంచెం పరుషంగా మాట్లాడగలిసి దానికి కాను మహాదేవుడు నన్ను క్షమించుగాక. సభాపూర్వకం కూడా వాళ్ళకి నేను నా పశ్చాత్తాపాన్ని అంటే ఇంగ్లీష్లో పడలే సారీని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సభాపూర్వకంగా తిట్టి ఎవరు వినకుండా సారీ అని చెప్తే బాగుండదు కదా. మనం తప్పే ఎవరు చేసినా శాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన తర్వాతైనా కనీసం దాన్ని రియలైజ్ అవ్వాలి. అది సరే. ఇంకా మనం అలాగే ఉన్నాం. అది అహంకారాన్ని అహంభావాన్ని సూచిస్తుంది. భారతం యొక్క ముఖ్య ఉద్దేశమే అహంకారాన్ని వదలటం. అది వదలలేనప్పుడు ఈ భారతాలు భాగవతాలు అది సంగతి. అందుకని మీ అందరి సమక్షంలో వారికి సాంజలి పూర్వకమైనటువంటి పశ్చాత్తాపాన్ని తెలియజేసుకుంటున్నాను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మనము నిన్నటి రోజున గోదాన మహిమ గురించి చెప్తున్నాం. ఎవరు? వశిష్ఠుడు సౌదాసుడు అనేటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి అక్కడ ఉన్నమా. ఇవాళ కొంచెం అలారం పెట్టుకున్నటువంటి వాళ్ళు దాన్ని ఎక్స్టెండ్ చేయండి. ఎందుకంటే ఒక 27 పద్యాల తర్వాత ఆపేద్దాం. అంటే 36 ప్లస్ 27 అంటే 63వ పద్యం దగ్గర ఆపుదాం. టైం ఎంత అన్నా కానీ టైం అంతే, ఇప్పుడు కాదు, ఆవడానికి 27వ పద్యం దగ్గర ఆపు. ఈ జరిగినటువంటి దీనికి కారణం, ఆలస్యానికి కారణం ఏంటంటే మన వడ్లమాని లక్ష్మీనారాయణ గారి ధర్మపత్రమైనటువంటి శాంతక్కని పలకరించడానికి వెళ్ళింది. రాత రాలేకపోయాం. అక్కడే కొంచెంసేపు ఆవిడతో ముచ్చటించాల్సి వచ్చింది. అందుకని ఈ ఆలస్యం. ఆవిడతో కొంచెంసేపు కూర్చుని మాట్లాడి వచ్చాను. అది సరే. చెప్పండి. కందపద్యం. విను తక్కిన వర్ణంబులు. విను తక్కిన. ఇప్పుడు ఆయన కొన్ని వర్ణాలు చెప్పారు. ఏమిటి? తెలుపు, నలుపు, ఎరుపు, బూడిద రంగు. అవి ఇస్తే ఏ లోకాలకు వెళ్తారో చెప్పారు. ఈ అన్నిటి గోవుల కంటే ముఖ్యమైనది కపిల గోవు. ఆ కపిల గోవు అది తుదిదానం. దాని తర్వాత ఇంకోటి ఏం లేదు. నువ్వు చేయగలిగింది. తర్వాత జనవర గంధర్వ సిద్ధ సాధ్యాది నివాస నితాంత సౌఖ్యదములకు అనిమిష యోషిత్ ప్రియత్వము అన్నియు నిచ్చు. మిగతా ఏ రంగు దాన్నైనా నువ్వు ఇచ్చేయచ్చు. ఇవిస్తే అప్పుడేం జరుగుతుంది? నీకు గంధర్వలోకము, సిద్ధలోకము, సాధ్యలోకము వస్తుంది. అంతేకాదు, అనిమిష యోష అంటే స్త్రీ, దేవతా స్త్రీలు అంటే అప్సరసలకి నువ్వు ప్రియుడు అవుతావు. అంటే వారితో కాలం గడిపే అవకాశం నీకు వస్తుంది. కొన్నాళ్ల పాటు లేదా కొన్ని ఏళ్ల పాటు వారికి ప్రియుడు వై చేస్తావు. ఏది? ఈ మిగతా
రంగుల గోవుల్ని దానాలు చేస్తారు. అది సరే. తర్వాత కందపద్యం. కందపద్యం. దేను ప్రమాణయగు దేను ప్రమాణయగు తిలదేనువునిచ్చిన నరుండు దీప్తుండగు పుణ్యానూనలోక సంవాసానందోన్నతి చరించు అప్రతిహతుడై. అయ్యా నేను ధేనువు దానం చేయలేను, నా పరిస్థితి ఏంటని నువ్వు అనుకుంటే తిలధేనువు, తిలలు అంటే నువ్వుల్ని ధేనువు ఆకారంలో పెట్టి దాన్ని దానం చేసావనుకో, ప్రత్యామ్నాయం అంటారు. వెండి చేయక్కల, వెండి గోవు బంగారం గోవక్కల, వాళ్ళు చెప్పింది తిలల్ని చక్కగా నువ్వేం చేయాలంటే అంటించాలి. ఇలా అంటించేస్తే ఒక ధేనువు ఆకారంలో, తిలల్ని ధేనువు ఆకారంలో అంటించి దానిని కనుక నువ్వు దానం చేస్తే చూసారా నీకేమొస్తుంది? చదువమ్మా. దేను ప్రమాణ తెలియగు దేనువుని ఎలా చేసేది? ధేను ప్రమాణము ఆవు అంత ఇవ్వాలి, తిలంత కాదు, ఆవు అంత తిలలు, అన్ని తిలలు ఇవ్వాలి. నరుండు దీప్తుండగు పుణ్యానూనలోక అంటే పుణ్యలోకాలకు వస్తాయి. పుణ్యలోకాలు రావడమే కాక అంటే పుణ్యలోకములకు సాటి లేని ఆ సంవాసంలో ఉన్న ఆనందాంతో కూడా అనుభవిస్తాను ఆయన. అంటే ధేను ప్రమాణంలో ఉన్నంత తిలలన్నా ఇవ్వాలి, లేదా కొన్ని తిలలు అందించాలి. తిల ప్రమాణంలో ఉన్న ధేనువులు కాదు, అది ధేను ప్రమాణం. తిలనిచ్చిన ప్రత్యామ్నాయం సరిపోతుంది. కందపద్యం. బహురూప విశ్వరూపక మహిత బహురూప విశ్వరూప మహిత సురూపత్వ దివ్య మహిమ కలుగు గోమహనీయ మూర్తి మన్మతి సహిత మగును గాక గాతమనుట సంపదలొసగును. ఇదేమీ లేదండి, నువ్వు అనుకోవచ్చు. అంటే అనేక రూపములు కలిగి, తర్వాత మంచి రూపములు కలిగి, విరాట్ రూపములు కలిగి, కానీ ఇప్పుడు ధనువులో ఏమేమి దేవతలు ఉన్నారో చూశారు కదా మీరు. అటువంటి ధేనువుల్ని నేను చూస్తున్నాను, నా దగ్గర ఉన్నాయి అని అనుకుంటే చాలట, నీకు సంపదలు వచ్చేస్తాయి. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్, మీ అనుభవంలో కూడా అనేక రంగుల, అనేక వర్ణముల, అనేక ప్రమాణాల్లో ఉన్నటువంటి ధేనువుల్ని మీరు చూసి ఉండి ఉంటారు కదా. ఆ ధేనువుల్ని తలుచుకోండి రోజు, ఆ ధేనువుల్ని తలుచుకోండి. అది సరే, దానివల్ల నీకు ఇది వస్తుంది. తర్వాత అని ముని చెప్పిన సౌదాస నరేంద్రుడు గోప్రధాన సక్తాత్ముండై అనితర సులభ అవ్యయ సుఖజనక స్థానంబు వడసే జన సంస్తుత్య. జనబల చేత స్తుతింపబడేటువంటి ఓ ధర్మరాజా, ఇలా సౌదాసుడు వశిష్ఠముని చేత గోదానములు చేయటంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకుని అనేకమైనటువంటి గోవుల్ని దానం చేసి ఆయన కూడా ఎన్నో పుణ్యలోకాలను అనుభవించాడు ఆయన. ఎవరు? ఆ సౌదాసు. చూడండి, ఇది ముందర ఎలా చేయాలో చెప్పి అది ఎవరు చేయాలో కూడా చెప్తున్నారు ఈయన. అది తర్వాత అని గంగాపుత్రుడు గో వినుత మహిమ తెలియచెప్పవిని ధర్మసుతుండు అనగ చరిత్ర ఇట్లుండునే గోవుల పెంపు నావుడున్ తగ మరి. ఇలా గోదానం గురించి, గోవుల మహిమ గురించి గంగాధరుడు దానం చేయండి. ఆ గోవుల మహిమ ఇంత ఉంటుందా?
అని ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ప్రకటించారు ధర్మరాజు. అప్పుడు ఇంకా ఇప్పుడు ధర్మరాజు ఏమి అడగలేదు, కానీ గోవుల గురించి చెప్పడంలో తనివి తీరని గంగాతనయుడైన భీష్ముడు ఇంకా ఇలా చెప్తున్నారు. చెప్పండి. మహాత్ముండు మహీపతికి గో విశేషంబును ఇంకా వినవయ్యా అని చెప్తున్నారు. తర్వాతి ఘట్టం వేదవ్యాసముని సుకునికి తెలిపిన ఇప్పుడు వేదవ్యాసుడు తన కొడుకైనటువంటి సుకుడికి గోప్రభావం గురించి చెప్పారు. అది విను అని చెప్పారు. సర్వజ్ఞుడకు పరాశర నందనుని పాద పద్మంబులకు దృఢభక్తి నెరగి అతని నందనుడు సమంచిత మతియును సుకుండు ఎల్ల వస్తువుల కంటే ఒకనాడు ఏం చేశారంటే సుకుడు వాళ్ళ నాన్నగారు లేదా పరాశర నందనుడు అయినటువంటి వ్యాసుడు తన నాన్నగారు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదపద్మములకు ప్రణిపాకము అంటే చక్కగా నమస్కారం చేసి ఆయన దగ్గర కూర్చొని ఆయన్ని అడుగుతున్నారు. ప్రణిపాకము పరిప్రశ్న ఉండాలి. ఒకటి వినయం, రెండు ఏదన్నా అడగడంలో ఆసక్తి. ఎవరు అడుగుతున్నారంటే ఆయన ఎవరు సుకుడు. సుకుండు ఎల్ల వస్తువుల కంటే అధిక తమంబును అన్నిటికంటే అన్ని వస్తువుల కంటే చాలా పవిత్రమైనది, చాలా పుణ్యమైనది ఏది నాన్న ఎద్ది అని అడిగారు. యజ్ఞములన్నిటికీ మూలమైంది ఏది? అగునది అయ్యేది అతుల కరుణ నాకు ఎరింగంపై సాటిలేని కరుణతో దయతో నాకు చెప్పు నాన్నగారు వ్యాసదేవా అని అడిగారు. అన్నిటికంటే పవిత్రమైంది ఏది, యజ్ఞమూలమైంది ఏది అని అడిగారు సుకుడు వ్యాసదేవుడు. నావుడు మహితాత్ముడు ఈ విధము మహానుభావము అనగా ఎందును ఎక్కాలము అన్య వస్తువులకు లేదు అరయంగా గోవులకు ఆయన అడిగిన ప్రశ్నకి ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఏ కాలంలో అయినా ఏ యుగంలో అయినా అన్నిటికంటే పవిత్రమైంది యజ్ఞమూలములైనది ఏది అంటే ఏ వస్తువుకి లేదు, ఒక్క గోవులకు తప్ప ఇంక దేనికి లేదు అని చెప్పారు. తర్వాత పుణ్యతమతయు అంటే పుణ్యములన్నిటిలో కల్లాది పుణ్యానాం పుణ్య అంటే పుణ్యం అన్నిటిలోకి పుణ్యం అది. యాగ విభూతి యాగములకు ఐశ్వర్యము మూల కారణత్వం యజ్ఞములన్నీ చేయాలంటే ముందర గో పూజతోనే స్టార్ట్ అవుతుంది, గోవుతోనే యజ్ఞము మొదలవుతుంది, కొనసాగింపబడుతుంది, ఆగుతుంది కూడా. వానిక కాక కలవే ఒక్క గోవు కాకుండా ఇంకేమన్నా ఉందిటయ్యా అని. తర్వాత అని చెప్పి మరియును ఇట్లను ఇంకా ఇలా అంటున్నారు. విను గోవులు పరమనియతి వేద కొలువ నెమ్మనము అలరనతడు కనుగొని మునువానికి లేని శృంగములు కల్పించి ఏమన్నారంటే ఒకప్పుడు గోవులన్నీ వేద అంటే బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేసి ఆయన చాలా ప్రత్యక్షమై చాలా వీటి మీద దయ కలిగి అప్పటి వరకు గోవులకి శృంగము లేదు. శృంగం అంటే కొమ్ములు లేవు. ఆ కొమ్ములు ఇచ్చాడు వాడికి. కాబట్టి కొమ్ములు బ్రహ్మదేవుడి దయతో వచ్చాయి. అందుకే చాలా పవిత్రం. అందుకే మనం ఏం చేస్తాం, ఆ శృంగమును తొలిచి దాంతో అభిషేకం చేస్తాం. మనం
అది గోవు యొక్క కొమ్మది. దానికి మళ్ళీ ఏం చేస్తామంటే కొంచెం దానికి పైన ఒక ఇత్తడిదో రాగిదో తాపడం పెట్టు. తర్వాత అట్లు కొమ్ములొసగి సురముని లోకంబునాలోకించి ఆయన చెప్తున్నారు, ఇలా పెట్టి కొమ్ములు దేవతల మునులను చూసి ఆ బ్రహ్మదేవుడు ఇలా అంటున్నారు. ఏది ఈ గోవుల గురించి. చంపకమాల పరమ పవిత్రముల్ యజన భాజనములు చూడండి, పరమ పవిత్ర, పూజకి అర్హము, పూజలు పొందడానికి అర్హము. యజ్ఞములు అంటే ఈ గోవులే ముఖ్యం. తమను అంటే ఈ గోవుల్ని ఇటువంటి గోవుల గురించి గోవుల్ని చూసిన దురిత చేయంబులం తొలగద్రోవగా చాలు. అంటే గోవుల గురించి గోవుల గురించి చూసిన నీ పాపముల సమూహాల్ని పటాపంచలు చేయగలరు. చూసారా గో సందర్శనం ఎంత ముఖ్యమో, గో సందర్శనం ఎంత ముఖ్యమో, గోవుల గురించి ఎంత ముఖ్యమో వినండి. మన పాపాలన్నీ పోతాయి. అది సంగతి. ప్రధానకర్తకు ఉత్తరగతి లాభ వైభవము. అంటే ఈ గోవులు ఎవరైతే ప్రదానం చేస్తారో వాళ్ళకి ఉత్తరగతి అంటే భవిష్యత్తులో మంచి గతులు వస్తాయి. తంగేటి జున్నుగా చేయు అంటే ఉత్తరగతులు ఎలా వస్తాయి? తంగేటి జున్ను. ఈ తంగేటి జున్ను అనేటువంటిది ఒక మంచి నానుడు. అంటే సులభంగా దొరుకుతుంది, చాలా రుచికరంగా. తంగేడి జున్ను అంటే సులభంగా దొరికేదండి తంగేడి జున్ను అంటారు. ఎక్కువ కష్టపడక్కల. నిజంగానే కానీ గోవును చూడటానికి ఏం కష్టం అండి, గోవును గురించి వినడానికి ఏం కష్టం అండి. కాబట్టి వినడం వల్ల నీ పాపాలు పోతాయి, నీకు పుణ్యలోకాలు వస్తాయి. తంగేడి జున్ను లాగా వస్తుంది. గోవులెవ్వరు తగ వీని కొల్తురు అనివారణ చొత్తురు వారు నాకము. గోవులు అనేటువంటిది ఏంటంటే అవి నీ పాపాలని పోగొడతాయి. అవి తంగేడు జున్ను లాంటివి గోవులు. ఎవ్వరు వీని కొలుతురు అంటే ఎవ్వరు ఈ గోవుల్ని కొలుస్తారు వాళ్ళు వాళ్ళు ఆపలేరు. ఎవ్వరు వాళ్ళని ఆపలేరు. ఎక్కడికి? స్వర్గానికి వెళ్ళకన్నా వాళ్ళని ఆపలేరు. కాబట్టి గోసేవా తత్పరులు ఎక్కడికి వెళ్తారు? స్వర్గానికి వెళ్ళిపోతారు. చూసారా గోసేవ ఎంత గొప్పదో. తర్వాత గోవుల పావనత్వంబు విశేషించి చెప్పెద వినుము. అయినా ఈ గోవుల యొక్క పవిత్రత నీకు ఇంకా విశేషించి చెప్తాను వినవయ్యా అన్నారు. శేషపద్యం. అమలాత్మ అంటే ఏ మాలిన్యము లేని మనసు కలిగిన ఓ సుఖ. కొడుకుతో చెప్తున్నాడు వ్యాసదేవుడు. గోమూత్రము పాలు నేయిని పానార్హమగు పెండతోన వరుస మూడు దినంబులు ఏం చేయాలి? 3 రోజులు నువ్వు ఇంకేమీ తీసుకోకూడదు. ఆ పెండ అంటే గోమయం, తర్వాత గోమూత్రం, గోపాలు, గోకృతం తాగి ఒక 3 రోజులు అలా ఉండాలి. ఉండి మరి 3 దివసంబులందు వాయువు భుజించి అంటే కేవలం గాలి. అంటే నువ్వు ఉపవాసం అన్నమాట, ఇంకేం తీసుకోకూడదు. పళ్ళు తినచ్చండి, పలహారాలు చేయొచ్చండి, ఏమీ చేయకూడదు. 3 దినాలు ఇవి
తర్వాత 3 దినాలు నువ్వు ఏమి తీసుకోకూడదు. ఉండి ఎవలు నువ్వుగా దేవ నివహంబు తృప్తించి వెలవన తెరగు నూకలన కాచి ఎవలు అంటే ఈ ఒడ్లు వాటిని గోవులతో తొక్కించాలి. ఆ వచ్చిన వాటితో నువ్వు గంజి కాసుకోవాలి. ఆ మొదట 3 రోజులు గో క్షీరము, గోకృతము అంటే గోవు నెయ్యి, ఆవు నెయ్యి, గో జలము, గోమయంతో కలిపి తినాలి. తర్వాత 3 రోజులు ఏమి తినకూడదు. తర్వాత గోవులతో తొక్కించి అంటే వడ్లని బియ్యం గింజలుగా చేయాలి కదా, గోవులతో తొక్కించి ఆ వచ్చినటువంటి వాటిని తినాలి. ఎప్పటి వరకు? 3 అత్యంత నియతిన ఆహారంబు. 3 అత్యంత నియతి. తర్వాత ఎన్ని రోజులు? 3 రోజులు. నెలలు 3. ఒక 3 నెలలు ఇలా తినాలి. అంటే గోవుల చేత తొక్కించబడినటువంటి బియ్యమును లేదా గంజిని తీసుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఏం చేయాలి? అలా తీసుకుంటే నియతిన ఆహారంబు గొన బ్రహ్మహత్య పోలినవైనను బాయు పాపములు. దివిజులు ఈ పావనక్రియ క్రియా విధానమునగాదే అసురగణము గెలిచిరి. ఆవుల నేయి విప్రులకేగి దాని వేల్చుట త్రావుట ఉదాత్తతరము. ఆయన నువ్వు ముందర 3 రోజులు ఆవు పాలు, ఆవు నెయ్యి, గోమూత్రము అవి మాత్రమే తీసుకోవాలి. తర్వాత 3 రోజులు ఏమీ తీసుకోకూడదు. తర్వాత 3 గోవుల చేత తొక్కించబడినటువంటి బియ్యము లేదా వడ్ల చేత గంజి కాసుకోవాలి. అవి మాత్రమే తీసుకోవాలి. అప్పుడు బ్రహ్మహత్యాదోషమైనా పోతుంది. అంతేకాదు నీ ఏ కోరికైనా నెరవేరు. ఇలా చేసే దేవతలు రాక్షసుల్ని జయించారు కదయ్యా అన్న. రాక్షసుల్ని జయించారు కదా అది. అంతేకాదు ఈ ఆవు నెయ్యిని మనము బ్రాహ్మణులకు కనుక ఇచ్చామనుకో, చక్కగా బ్రాహ్మణులకు ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారట? ఆ బ్రాహ్మణులకు ఇచ్చేస్తే వేల్చుట త్రావుట అంటే వాళ్ళు దాన్ని హోమంలో వేస్తారు లేదా వాళ్ళు తీసుకుంటారు. అది చాలా పుణ్యం అయ్యా. కాబట్టి గోకృత దానం, ఆవు నెయ్యిని దానం చేయడం కూడా అంత తేలికైన విషయం ఏమీ కాదు. కందపద్యం. విమలాంబువుల ఉపస్పర్శము నిర్వర్తించి మంచి నిర్మలమైనటువంటి మంచి నీళ్ళతో ఉపస్పర్శ అంటే ఆచమనము చేసి లేదా స్నానం చేసి అని కూడా చెప్పచ్చు. ఏదైనా చెప్పచ్చు. ఉపస్పర్శం ఆచరించి గోప్రచయ మధ్యమున దమయుతముగా గోమతి చిత్తమున జపించిన శుచిత్వధనము గొడగ అంటే శుచి అనేటువంటి ధనం నీకు వస్తుంది. పవిత్రదం అనే ధనం వస్తుంది. ముందర చక్కగా స్నానం చేయి, మంచినీళ్ళతో ఆచమనం చేయి. గోవులు చుట్టూ ఉండంగా గోవుల యొక్క సమూహం మధ్యలో కూర్చొని గోమతి మంత్రాలని ఉన్నాయి. దాన్నే గోసూక్తము అంటారు. ఇంకా మాటలు చెప్పాలంటే గోసూక్తమే కాదు, ఏ మంత్రం చెప్పినా నీకు పవిత్రం వచ్చేస్తుంది. అయ్యో ఇప్పుడు నువ్వు గోమంత్రాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. నీకేదో మంత్రం ఉంది కదా, ఆ మంత్రం చేసుకో. గోవుల దగ్గర కూర్చొని చేసావనుకో, ఆ మంత్రం నీకు తొందరగా లభించేస్తుంది, తొందరగా సిద్ధిస్తుంది. అగ్ని సన్నిధి ఎవరెవరి దగ్గర జపం చేస్తే మనకి ఎంత మంచిదో చెప్తారు. అగ్ని సన్నిధి
మనం దీపాలు వెలిగిస్తున్నాం, వెలిగించగానే ఎవడికి వాడు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళకూడదు. అక్కడ కూర్చొని జపం చేయాలి. ఎందుకంటే అగ్ని సన్నిధిలో కనుక జపం చేస్తే అది కోటింతలు అవుతుంది. కాబట్టి అగ్ని సన్నిధిలో చేయాలి. లేదా గో నిచయంబు అంటే గోవుల యొక్క సమూహం దగ్గర చేయాలి. లేదా బ్రాహ్మణుల పాల చక్కగా మంచి అనుష్ఠాన పరులైన బ్రాహ్మణులు దగ్గర పెట్టుకొని జపం చేయాలి. అప్పుడు నీకు మంత్రం ఫలిస్తుంది. గోమతీ పఠనం ఆచరించినను. గోమతీ పఠనం ఎక్కడ చేయాలో చెప్తున్నారు. అగ్ని దగ్గర చేయాలి, బ్రాహ్మణుల దగ్గర చేయాలి, లేదా గోవుల దగ్గర. అప్పుడు ఆ పఠనం చేస్తే విన్న కోర్కి సిద్ధించు. గోవు కడచినట్టిది లేదు జగత్రయమున. 3 లోకాల్లో అంటే పాతాళము, భూలోకము, స్వర్గలోకంలో గోవుని మించినటువంటి పవిత్రమైనటువంటి వస్తువు లేదు నాయనా అని చెప్తూ, నువ్వు అగ్ని దగ్గర కానీ, బ్రాహ్మణుల దగ్గర కానీ, గోవుల దగ్గర కానీ గోమతి మంత్రాన్ని చేయి, నీకు సిద్ధిస్తుంది. అయ్యా నాకు రాదండి, నేను చేయలేను, ఎవరన్నా చేసుకుంటే విను. వాళ్ళు అక్కడ హాయిగా రుద్రగానే చేస్తున్నారు, అందుకే విను, కొంచెం పుణ్యం వచ్చేస్తుందండి. రుద్రగానే ఊరికి ఏర్పాటు చేశాం మనం. రుద్రగానే కనుక చదివితే అనేక మార్లు రుద్రాభిషేకం చేసిన పుణ్యం వచ్చేస్తుంది. అది సంగతి. కందపద్యం అని ఇట్లు ఉపన్యసించిన జనక వచన రచన కలుగు సారము అఖిలము సుకుడు గో సమారాధన తత్పర చిత్తుడయ్యే ధర్మతనుజ. ఇలా వ్యాసదేవుడు తన తండ్రి దగ్గర నుంచి గోవుల యొక్క ప్రభావాన్ని తెలుసుకున్నటువంటి సుకుడు తన తండ్రి చెప్పినటువంటి మాటల్లో సారాంశము అంటే ఎస్సెన్స్ ని గ్రహించాడు. గ్రహించి ఆయన కూడా గోసమారాధన చేసి చక్కగా ధన్యుడైపోయాడు, ధన్యజీవి అయిపోయాడు శకుడు అని చెప్పారు గంగాతనయుడైన భీష్ముడు ధర్మరాజు. తర్వాత అని నవిన పాండవాగ్రజుండు బ్రహ్మ విశ్వంబునకు విభుండు. బ్రహ్మ విశ్వమునకు విభుండు. బ్రహ్మ ఈ మొత్తం విశ్వమునకు విభుండు ఆయనే కదా. తదీయ స్థానంబునకు మీదు గోలోకం అని విందు. తదీయ స్థానమునకు మీదు గోలోకం అని విందు. ఇదేమిటి? ప్రపంచంలో అందరికంటే శ్రేష్టమైన వాడు బ్రహ్మదేవుడు. అంతే కదండి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జలోలోక, తపోలోక, సత్యలోకం. ఆయన సత్యలోకంలో ఉంటారు. కానీ మరి మీరు కూడా చెప్పారు ఇంత ఘోరం. మీరంటే బాగా కాదని. గోలోకం బ్రహ్మలోకం పైన ఉంటుంది. అది ఎలా సాధ్యమైంది అని అడిగారు ధర్మరాజు. ఎవరిని? గంగాతనయుడైన భీష్ముడు. అట్లుగాన్ కతంబేమి అట్లా అవడానికి కారణం ఏమిటి అని అడుగుటయు ఆపగా తనయుండు అతన్ని ఆదరభరితుండగుచు ఆలోకించి వినుము. అతన్ని ఆదరభరితుండగుతో ఆలోకించి వినుము వివరించదా. అంటే ఈ ప్రశ్న అడిగేటప్పటికీ గంగాధరుడికి చాలా సంతోషం కలిగింది. అక్కడ ప్రశ్న ఇచ్చారు అని అది చాలా ఆదరంగా చూశారు. చూసి నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను, వినుము వివరించదా. వివరిస్తాను. విశ్వకర్మ తపోనియతుండై యజ్ఞార్థంబును మోక్షార్థంబులుగా అమృతమయమూర్తి కామరూపిణియునగు సురభి అను కన్యకను తన మనోవృత్తి కల్పించి ఒకనాడు విశ్వకర్మ బ్రహ్మాండమైన తపస్సు
ఆయన తపస్సు ఎందుకు చేశారయ్యా అంటే మోక్షము యజ్ఞం ఈ రెండు కావాలి. యజ్ఞాల కోసము మోక్షం కోసం. ఎవరికి తనకు కాదు, దేన్ని ఆరాధిస్తే జనులకు వస్తుంది. అందుకని ఆయన ఒక కన్యని కల్పించాడు, అంటే ఒక స్త్రీని కల్పించాడు, సృష్టించాడు. ఆవిడ పేరే సురభి. ఇప్పుడు చాలా అందమైనటువంటి మనోహరము, ఒక మనోహరమూర్తి అయినటువంటి సురభిని కల్పించాడు. ఈవిని ఆరాధిస్తే మోక్షం కావాలన్నా నీకు ఈవిని ఆరాధించాలి, యజ్ఞం కోసం కావాలన్నా నువ్వు ఈవిని ఆరాధించాలి. తర్వాత మహాతేజోమయుండగు పురుషుని సృజించడం. అలాగే ఈయన ఏం చేశాడు, మంచి తేజస్సుతో వెలిగిపోతూ మంచి సుందరాంగుడైనటువంటి ఒక ఆయన్ని కూడా సృష్టించాడు. ఎవరు? ఈ విశ్వకర్మ. అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని సృష్టించాడు. సృష్టించి దేదీప్యమానుండగు తండు అతి మనోహరాకృతియగు అతివన్ కనుగొని కామమోహితుండై ఆర్తి నొందుటయును. అప్పుడు ఏం చేశాడంటే బాగా వెలిగిపోతున్నాడు. ఆయన కన్ను ఎక్కడ పడింది? చాలా మనోహరంగా వెలిగిపోతున్న సురభి మీద పడి, సురభి మీద పడేటప్పటికీ ఈయన మనసు విచలితమైంది. కామమోహితుడైపోయాడు, ఆ మన్మధుడికి గురైపోయాడు. చాలా ఆర్తితో ఉన్నాడు, చాలా బాధగా ఉన్నాడు. ఎలా చెప్పాలో తెలియట్లా, చెప్పకన్నా ఉండలేకపోతాడు. అప్పుడు అఖిలలోక పావనుండైన చతురాననుండు సన్నిహితుండై మార్తోభవ అని పలికి చాలా అన్ని లోకముల చేత పూజింపబడేటువంటి బ్రహ్మదేవుడు వచ్చి ఇలా ఆమె పట్ల కామముతో బాగా ఆర్తుడై ఉన్నటువంటి మార్తోభవ అంటే మా ఆర్తోభవ. మా అంటే కొద్దు, ఆర్తి నీ కొద్దునైనా. ఈయన మార్తోభవ అన్నాడు కాబట్టి ఈయన పేరు మార్తాండు అయిపోయింది. ఈయన పేరు మార్తాండు అనే పేరు ఎలా వచ్చిందంటే బ్రహ్మదేవుడు వచ్చి మార్తోభవ అన్నాడు. అందుకే అంత ఆర్తి నీకు, అంత తాపం ఎందుకు, అంత తాపం వదిలేసుకో అన్నారు అన్నమాట. అని పలికి అతని ఆర్తత్వం ఊడిపి అంటే అతని ఆర్తిని పోగొట్టి తన పలుకు కారణంబుగా మార్తాండనామం బొసంగి, అది తన పలుకు నామంబుగా మార్తాండనామం బొసంగి. ఆయన మార్తోభవ అన్నారు కదా, అందుకని ఆయనకి ఏం పేరు పెట్టారు? మార్తాండు అని పేరు పెట్టారు. విశ్వకర్మ తను సృష్టించిన అమ్మాయికి మాత్రం పేరు పెట్టాడు సురభి. తను సృష్టించిన మనోహరమైనటువంటి అబ్బాయికి మాత్రం పేరు పెట్టలేదు. అది అలాగే ఉంది. తర్వాత నారీరత్నం మరిచి అన్నెలంతకు నీకును జనించిన అపత్యంబులు నెలంతకు జనించిన అపత్యంబులు యాగాపవర్గార్థ క్షీర జనకంబులై క్షీర జనంబులై. అయినా నువ్వు ఇగో తీసుకో, మీరిద్దరు కలిసి ఉంది. ఈవిడ మీద నువ్వు ఆశ పెట్టుకున్నావుగా, మీ ఇద్దరు కలిసి ఉంది. దాంతో ఈయన ఆర్తిపోయింది. అయితే మీ ఇద్దరికి ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు యాగములకు అపవర్గము అంటే మోక్షానికి. ఇదేగా విశ్వకర్మ కూడా చేసిన తపస్సు. మోక్షములకు మోక్షార్థి యజ్ఞార్థమైనటువంటి కనుక ఒక పాలిచ్చేటువంటి వాళ్ళు మీకు జన్మిస్తారు. అంటే మార్తాండుడికి సురభి
అనేటువంటి ఆవిడికి జన్మించిన వాళ్ళే కామధేనువులు. అందుకే కామధేనువుకి సురభి అనే పేరుంది. సురభి అనే పేరు. కాబట్టి ఈ వీటిని సౌరభేయులు అంటారు. సురభి కొడుకులు సౌరభేయులు. మదీయ లోకంబునకు ఉమ్, మదీయ లోకంబునకు మరి ఈ లోకం మనకు ఉపరి భాగంబున వర్తింప వరం బిచ్చు. ఉపరి భాగం మన బట్టి అయినా మీకు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చేటువంటి క్షీరము అపవర్గము అంటే మోక్షాన్ని ఇవ్వగలదు, యజ్ఞములకు యాగాలకు కూడా పనికొస్తుంది అని చెప్పి వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? నా లోకానికి పైన ఉంటారు. అదే గోవులు. గోవులు అంటే గోవులు ఎవరి నుంచి పిచ్చాయి? గోవుల యొక్క తండ్రి ఎవరు? మార్తాండు. గోవుల తల్లి సురభి. తర్వాత అట్లొందిన ఇరువురకు ప్రభవించిన సౌరభేయ కులంబు ప్రభవించిన సౌరభేయ కులము ఆ కమలాసను నిర్దేశించినట్టుదై సురాసుర ప్రముఖ నిఖిల జనంబులకు నమస్కార్యంబును సపర్యాభాజనంబునై రాజిల్లునని చెప్పి అలా వాళ్ళిద్దరికి జన్మించినట్లే గోవులు. అలా కమలాసనుడు బ్రహ్మదేవుడు నిర్దేశించిన ఆయన లోకానికి పైన లోకంలో ఉన్నాయి. వాళ్ళని ఆ గోవుల్ని దేవతలు రాక్షసులు కూడా నమస్కారం చేస్తారు. అందరూ వాటిని పూజ చేస్తారు, జపం చేస్తారు అని చెప్పారు. తర్వాత కందపద్యం. అది కారణముగా గోవులు తుది ముట్టిన పెంపు కలిగి దురితహర గుణాస్పదమై తమ్ము సమభక్తిక హృదయులగుచు కొలుచు వారికి ఇష్టముల చూసారా? అప్పటి నుంచి గోవుల్ని ఎవరైతే సభక్తికంగా పూజ చేస్తారో వాళ్ళకి కోరిన కోరికల్ని ఇస్తాయి. తర్వాత కందపద్యం. అని చెప్పిన పాండు నృపతి తనయుడు మార్తాండ సురభి దాంపత్యమున మును పుట్టిన ప్రజ ఎయ్యది వినవలతు మహాత్మా చెప్పవే నాకు. ఈ మార్తాండుడికి సురభికి పుట్టారన్నావు కదా గోవులు. అయితే మొట్టమొదటి పుట్టింది ఎవరు అంటే తర్వాత వచనం భీష్ముండి ఇట్లా ఎన్నోది? 55. 54. యాక్చువల్ గా 54 వరకు చెప్పాం అంతేనా? 2:9 చాలు. ఈ 3 చెప్పి ఓపిక లేదు, కొంచెం వింటి ఇబ్బంది పెడుతోంది. రేపు చెప్తాం. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.
నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాంతామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ మోక్ష హర్షించ అనతంత్రా సత్యేన పరిశించామి షోడశ సహస్ర బాల్యా సమేత అష్ట పట్టమహర్షి పుత్రపౌత్ర పరివేక్షిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః మధుర పదా నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్య పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖ ప్రక్షాళనం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి మంగళ మహానీరాజన దీపం లక్ష్మీ కళత్రం లలితాగ్రనేత్రం పూర్ణేంద్రం పూర్ణమిత్రం కామన్యపాత్రం కామనీయగాత్రం వందే పవిత్రం ఆనందమంగళకర్పూరనీరాజనదీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. వజ్రం భవతోగ్రేకస్య సిద్ధౌషధం విచారతమసాం సువిమోదయ క్రూరక్లేశమహీర్భంకరజ్వాలం చిదాలం శిఖీద్వారం విజయతే కృష్ణేతి వర్ణద్వయం చారం విజయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ శ్రేషోయం శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణః సదనం సంతు శరదాం శతం శివపరివారం రక్షन्तు సర్వే జనం రక్షन्तు సర్వశివపరివారస్య ధర్మరథ మనోరథ ఫలసిద్ధిరస్తు కరోనా నివారణస్తు అధర్మస్య నాస్యస్తు ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మహాదేవ గురుగారు మహాదేవ 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 అక్క మహాదేవ గురుగారు. ఇక్కడే పెట్టాను చూపుమా ఇక్కడే పెట్టాను ఇక్కడే వండుతుంది తమ్ముడు గారు మా అక్కయ్య గారు మహాదేవ 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 నాయన మోద్గల్య గురుగారు మహాదేవ మహాదేవ మహాదేవ్ మహాదేవ 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 గొంతు 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 ఏంటి గురువుగారు? ఏం లేదు ఏం లేదు ఏదేమైనా నాకు మాట మాట తేడాగా వచ్చేస్తుంది. అదే అదే ఏమైనా నాకు. బాగా కోల్డ్ చేసినట్టుంది. అవును అవును అవును. ఆ
మహాదేవ గురువు గారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ 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 గురువు గారు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ గురుగారు, గోమహత్యం పఠిస్తే కూడా ఫలితం ఉంటుంది కదా గురుగారు? ఉంటుంది. అదే లలిత సహస్రనామంలో ఉంది కదా గోమహత్యం. మహాదేవ